హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ G&L లెర్నింగ్ జోన్ నుండి హార్ట్ఫుల్ వెల్కమ్. ఈ ఛానల్లో మనం తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్స్, రిజల్ట్ అనాలిసిస్, రిజర్వేషన్ డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్ ప్రిడిక్షన్స్ని క్లియర్గా అథెంటిక్ డేటాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు తెలంగాణ జాబ్ అప్డేట్స్ నుండి రిజల్ట్ అనాలిసిస్ ఇమీడియట్గా వస్తాయండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము టాపిక్ ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిన నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సు రిజల్ట్ అనాలిసిస్. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి మనకి 04/2024, డేట్ వచ్చేసరికి 18/9/2024 అండ్ తెలంగాణలో ప్రతి జోన్ వైజ్ రిక్రూట్మెంట్ జరిగింది. అండ్ ఈ వీడియోలో మనం జోన్ 4 రిజల్ట్ అనాలిసిస్ కంప్లీట్గా చూద్దామండి. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసరికి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిన నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ రిజల్ట్ అనాలిసిస్ గురించి అండి. సో ఇక్కడ టోటల్ తెలంగాణ స్టేట్లో 2050 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ పోస్టు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో డిపార్ట్మెంట్స్లో ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి 28/9/2024 మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి మనకి 17 నవంబర్ 2024 కండక్ట్ చేశారు. సో ఇక్కడ ఇది మొత్తం కూడా మనకి సెలక్షన్ ప్రొసీజర్ టోటల్గా 100 మార్క్స్కి బేసిస్లో ఉంది. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి 80 మార్క్స్, ఎక్స్పీరియన్స్ వెయిటేజ్ వచ్చేసరికి 20 మార్క్స్గా యాడ్ చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ మార్క్స్ ట్రైబల్ ఏరియా సర్వీస్కి వచ్చేసరికి 2.5 పాయింట్స్ పర్ 6 మంత్స్కి, నాన్ ట్రైబల్ ఏరియా వాళ్ళకి వచ్చేసరికి 2 పాయింట్స్ పర్ 6 మంత్స్కి. అయితే కంప్లీటెడ్ 6 మంత్స్ సర్వీసెస్కి మాత్రమే కౌంట్ చేస్తారండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఫస్ట్ మనం చూసేది ఏంటంటే జోన్ 4 తెలంగాణలో చాలా క్రూషియల్ జోన్ అండి. సో మనం జోన్ 4 గురించి చూస్తున్నామండి ఈరోజు. సో జోన్ 4 అనేది తెలంగాణలో చాలా క్రూషియల్ జోన్. సో ఈ రీజియన్లో మనకి పాపులేషన్ అండ్ హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నవి. సో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ జోన్లో మొత్తం మనకి 350 వేకెన్సీస్ని రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి 103 పోస్టులు ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వచ్చేసరికి 34 పోస్టులు ఉన్నాయండి. బీసీఏలో వచ్చేసరికి 25 పోస్టులు, బీసీబీలో వచ్చేసరికి 34, బీసీసీలో వచ్చేసరికి 3, బీసీడీలో వచ్చేసరికి 23, బీసీఈలో వచ్చేసరికి 13 పోస్టులు, ఎస్సీలో వచ్చేసరికి 54, ఎస్టీ కేటగిరీలో వచ్చేసరికి 34 పోస్టులు, స్పోర్ట్స్ కేటగిరీ వచ్చేసరికి 7, ఓహెచ్లో వచ్చేసరికి 23. అంటే మొత్తం మనకి టోటల్గా వచ్చేసరికి 353 పోస్టులు అనేవి మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో దీంట్లో మనకి డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చాడండి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి దీంట్లో 214 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 131 పోస్టులు ఉన్నాయండి. ఆయుష్లో వచ్చేసరికి 8 పోస్టులు అనేవి ఉన్నాయండి. సో మొత్తం మనకి మ్యాక్సిమం పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ డిపార్ట్మెంట్కి బిలాంగ్ అవుతున్నాయండి. సో రిమైనింగ్ వేకెన్సీస్ వచ్చేసరికి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఉన్నాయి. సో ఇప్పుడు మనం క్యాస్ట్ వైజ్గా అనాలిసిస్ చూద్దామండి. జోన్ 4లో ఈ కేటగిరీ వైజ్గా బ్రేకప్ చూస్తే మనకి ఎక్కువగా కూడా మనకి ఓపెన్ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 103 వేకెన్సీస్ అయితే ఓపెన్ కేటగిరీలో ఉన్నవి. తర్వాత వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్లో 34 పోస్టులు ఉన్నాయి, బీసీఏలో 25 పోస్టులు ఉన్నాయి, బీసీబీలో 34 పోస్టులు ఉన్నాయి. సో బీసీడీలో 25, ఎస్సీ ఎస్టీలో ఎక్కువ పోస్టులు అనేవి మనకి కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ మన రిజల్ట్ అనాలిసిస్ చూసినట్లయితే మనకి
ఫస్ట్ అయితే ఓపెన్ కేటగిరీ అండి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 103 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో మనకి మొత్తం కూడా ఫిమేల్సే ఎక్కువగా మార్క్స్ అయితే వచ్చినాయండి ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి. సో మనకి ఇక్కడ టాప్లో ఉన్నదైతే మేల్ క్యాండిడేట్ అండి. టాప్ మార్క్స్ వచ్చేసరికి 76.71 మార్క్స్ అనేవి మేల్ క్యాండిడేట్కి వచ్చినాయండి. టాప్ మార్క్స్ 76.71 అంటే ఇక్కడ మేల్ క్యాండిడేట్ అనేది టాప్లో ఉన్నారు మనకి. సో ఇక్కడ మనకి ఎస్సీ కేటగిరీ చెందిన మేల్ అభ్యర్థి 76 మార్కులు టాప్లో ఉన్నారు. ఇక బీసీబీ అభ్యర్థి 62.44 మార్క్స్తో లీస్ట్లో ఉన్నారు. అంటే మనకి ఇక్కడ మొత్తం 103 వేకెన్సీస్ ఉన్నాయండి. 103 వేకెన్సీస్లో 15 మంది మాత్రమే మేల్ అభ్యర్థులకి పాసిబిలిటీ వస్తుంది. ఫిమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 88 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఓపెన్ కేటగిరీలో. సో ఈ ఓపెన్ కేటగిరీలో ఎక్కువగా మనకి ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళే ఎక్కువగా మనకి మార్క్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ అనాలిసిస్ మొత్తం కూడా నా వ్యక్తిగతంగా నేను అనాలిసిస్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి మార్క్స్ అనేవి చూసినట్లయితే సెకండ్ ప్లేస్లో ఎస్సీ కేటగిరీ ఫిమేల్ అభ్యర్థి 75.76లో సెకండ్ టాప్లో ఉన్నారు. థర్డ్ టాప్లో వచ్చేసరికి ఎస్టీ కేటగిరీకి చెందిన మేల్ అభ్యర్థి 75.66 మార్క్స్తో థర్డ్ టాప్ పొజిషన్లో ఉన్నారు. సో బీసీడీ అభ్యర్థికి 74.27 మార్క్స్ వచ్చినాయి. సో ఫిమేల్ అభ్యర్థి ఫోర్త్ టాప్లో ఉన్నారు. సో ఇలా మనకి టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ కేటగిరీలోకి వచ్చారండి. సో ఈ ఓపెన్ కేటగిరీలో మొత్తం కూడా మనకి 103 వేకెన్సీస్ ఉండటం వల్ల మనకి ఈ లిస్ట్ అనేది ఇలా ఉంది. సో మనకి ఓపెన్ కేటగిరీ మొత్తం కూడా ఇలా కేటగిరీ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, జెండర్ వైజ్గా మీకు డీటెయిల్గా అర్థమయ్యే విధంగా నేను ప్రిపేర్ చేసి పెట్టాను. సో మీ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఏ ర్యాంక్, ఏ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో మన మార్క్స్ ప్రకారం చూసుకుంటే మనకి జాబ్ వస్తుందా రావట్లేదా అనేది ఈజీగా అర్థమైపోతుందండి. సో నెక్స్ట్ జోన్లోకి వెళ్ళినట్లయితే జోన్ 4లోని నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అండి. సో ఇక్కడ బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి ఎంహెచ్ఎస్ఆర్బి నర్స్ ఆఫీసర్కి వచ్చేసరికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 25 వేకెన్సీస్లో మొత్తం కూడా ఫిమేల్ అభ్యర్థులే ఎక్కువగా టాప్లో ఉన్నారు. సో మేల్ అభ్యర్థులు మాత్రం ఇద్దరికే అవకాశం వచ్చింది. ఫిమేల్ అభ్యర్థులకి 23 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ ఎందుకు ఫిమేల్ అభ్యర్థులకు ఎక్కువగా వస్తుందంటే వాళ్ళు మార్క్స్ అనేవి టాప్లో ఉన్నారు ఫిమేల్ అభ్యర్థులు. సో అందుకే మనకి ఫిమేల్ అభ్యర్థులకి ఎక్కువ మార్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో 61.77తో మనకి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే టాప్లో బీసీఏ అభ్యర్థి ఫిమేల్ అభ్యర్థికి టాప్లో ఉన్నారండి. సెకండ్ పొజిషన్లో సరికి 60.04 అంటే ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 59.08 థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. సో ఫిమేల్ అభ్యర్థులు 61 నుంచి 51 వరకు మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం 61 టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కట్ ఆఫ్ వచ్చేసరికి 51.68 అనేది బీసీఏ కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి 25 వేకెన్సీస్ ఉండటం వల్ల మొత్తం కూడా మనకి ఫిమేల్ అభ్యర్థులకి ఎక్కువగా అవకాశం అనేది వచ్చింది. ఇద్దరు మాత్రమే మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చిందండి. సో సెకండ్ కేటగిరీలోకి వెళ్ళినట్టయితే బీసీబీ కేటగిరీ అండి. సో ఈ బీసీబీ కేటగిరీలో మనకి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 34 వేకెన్సీస్లో మొత్తం కూడా మనకి ఫిమేల్ అభ్యర్థులు 33 మంది ఉన్నారు. మేల్ అభ్యర్థులు వచ్చేసరికి ఒకళ్ళే ఉన్నారండి. సో ఫిమేల్ టాప్ వచ్చేసరికి 62.44తో బీసీబీ అభ్యర్థి టాప్లో ఉన్నారు. సెకండ్ టాప్ వచ్చేసరికి 63.35 సెకండ్ టాప్లో ఉన్నారు. థర్డ్ టాప్ వచ్చేసరికి 61.56 థర్డ్ టాప్లో ఉన్నారండి. సో ఇక్కడ మనకి లీస్ట్ వచ్చేసరికి కట్ ఆఫ్ వచ్చేసరికి బీసీబీలో 56.71 అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. అంటే 56.71 నుంచి 62.44 మధ్యలో ఉన్న 34 మందికి మనకి ఇక్కడ జోన్ 4లోని బీసీబీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి
బీసీసీ కేటగిరీ అండి. సో ఇక్కడ మనకి మొత్తం బీసీసీలో కేటగిరీకి వచ్చినట్లయితే ముగ్గురికి మాత్రమే అవకాశం ఉందండి. 3 వేకెన్సీసే ఉన్నాయి. MHSRB నర్సింగ్ ఆఫీసర్లో స్టాఫ్ నర్సులు వచ్చేసరికి 3 వేకెన్సీసే ఉన్నాయి. సో ఆ 3 వేకెన్సీస్ వచ్చేసరికి టాప్లో 62.35, సెకండ్ టాప్ వచ్చేసరికి 59.58, థర్డ్ టాప్ వచ్చేసరికి 59.48. అంటే ఈ ముగ్గురికి మాత్రమే ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉందండి. సో ఇది ఎందుకంటే మనకి టోటల్ మనకి 1800 పేజీలు రిజల్ట్ లిస్ట్ ఇచ్చాడండి. ఆ లిస్ట్ మొత్తం చూసుకుంటే మనకి టాప్ మార్క్స్ 62.35తో మనకి బీసీసీ అభ్యర్థి ఉన్నారు. సో 62.35, 59.58, 59.48 వచ్చిన ముగ్గురికి మాత్రమే ఇక్కడ అవకాశం అనేది వస్తుందండి. సో బీసీసీలో మనకి వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉండటం వల్ల మనకి ముగ్గురికి మాత్రమే అవకాశం అనేది ఉందండి. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్టయితే బీసీడీ కేటగిరీ అండి. ఇక్కడ బీసీడీ కేటగిరీలో మొత్తం మనకి 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో 23 వేకెన్సీస్లో మేల్కి వచ్చేసరికి ముగ్గురికి అవకాశం వచ్చింది, ఫిమేల్కి వచ్చేసరికి 20 మందికి అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ మనకి ఫిమేల్ టాపర్ వచ్చేసరికి 61.58తో టాప్లో ఉన్నారు. సో తర్వాత క్యాండిడేట్ వచ్చేసరికి 61.35తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 60.81లో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే బీసీడీలో మనకి 55.76తో కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి 55.76 నుంచి 61.58 మధ్యలో వచ్చిన 20 మందికి అవకాశం అనేది వస్తుందండి. అంటే ఇక్కడ 55 నుంచి 61 మార్క్స్ మధ్యలో ఉన్న 20 మందికి మనకి వేకెన్సీస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉందండి. మార్క్స్ బట్టి 23 మందికి అవకాశం అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే బీసీఈ కేటగిరీ అండి. ఇక్కడ బీసీఈ కేటగిరీలో మొత్తం మనకి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 13 వేకెన్సీస్లో మేల్ క్యాండిడేట్కి వచ్చేసరికి 2 అవకాశం వచ్చింది, ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 11 మందికి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్ అనేది టాప్లో ఉన్నాడండి. 59.48 అంటే 59.48తో టాప్ పొజిషన్లో ఉన్నారు. అదే సెకండ్ పొజిషన్లో అయితే 55.52తో ఫిమేల్ అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇక్కడ మనకి మేల్లో వచ్చేసరికి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 46.31 అనేది చూసుకోవచ్చు అండి. అంటే బీసీఈలో 46 నుంచి 59 మధ్యలో వచ్చిన 13 మందికి అవకాశం అనేది వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి 13 వేకెన్సీసే ఉన్నాయి. ఒకవేళ టాప్లో ఉన్న టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్లోకి వెళ్ళిపోతారు. సో రిమైనింగ్ వచ్చిన వాళ్ళు 59.48 నుంచి 46.31 మధ్యలో వచ్చిన 13 మందికి మాత్రం ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా వేకెన్సీ వచ్చే అవకాశం అనేది ఉందండి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం మనకి 34 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 34 వేకెన్సీస్లో మనకి మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 5 సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిమేల్ అభ్యర్థులు వచ్చేసరికి 29 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే 58.35తో ఫిమేల్ అభ్యర్థి టాప్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి 54.81తో ఫిమేల్ అభ్యర్థి సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థికి వచ్చేసరికి 54.27 మార్క్స్తో ఫిమేల్ అభ్యర్థి మళ్ళీ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఇక్కడ ఫిమేల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 33.23 వరకు మనం కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు. అంటే 33.23 నుంచి 58.35 మార్క్స్ వచ్చిన అభ్యర్థులకి 34 మంది అభ్యర్థులకి అవకాశం అనేది ఉంటుందండి. ఇక మేల్ అభ్యర్థులను చూసుకున్నట్లయితే మేల్ టాప్ వచ్చరికి ఇక్కడ 45.93 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి మేల్ అభ్యర్థి అండి. సెకండ్ మేల్ అభ్యర్థి వచ్చేసరికి 43.96తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక లాస్ట్ మేల్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 33.43 మేల్ కట్ ఆఫ్ అనేది చూసుకోవచ్చు అండి. అంటే 45 నుంచి 33 మార్కుల మధ్యలో వచ్చిన అభ్యర్థులు 5 మాత్రమే అవకాశం అనేది మేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వచ్చింది. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఈ ఎస్సీ కేటగిరీలో మనకి మొత్తం వేకెన్సీస్ 54 వేకెన్సీస్ ఉన్నాయండి. మనకి స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ వచ్చేసరికి 54 ఉన్నాయి. ఈ 54లో
మేల్ అభ్యర్థులకి ఇద్దరికి మాత్రమే అవకాశం అనేది వస్తుంది. ఫిమేల్ అభ్యర్థులకు మాత్రం 52 వేకెన్సీస్ 52 మందికి అవకాశం అనేది వచ్చిందండి. సో ఎందుకంటే మొత్తం టాప్లో ఉంది, మొత్తం కూడా ఫిమేల్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకే అవకాశం అనేది ఎక్కువగా వచ్చింది. సో ఇక్కడ టాప్ మార్క్స్ చూసినట్లయితే 62.44తో ఎస్సీ అభ్యర్థి ఫిమేల్ అభ్యర్థి టాప్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ అభ్యర్థి కూడా సేమ్ 62.44 మార్క్స్తో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థికి వచ్చేసరికి 62.4. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎస్సీలో 58.89తో కట్ ఆఫ్లో ఉన్నారు. అంటే ఇక్కడ 54 మందికి వేకెన్సీస్ ఉన్నాయండి. 58 మార్క్స్ నుంచి 62 మార్క్స్ మధ్యలో వచ్చిన 54 మందికి మాత్రం అవకాశం అనేది వస్తుందండి. సో ఎస్సీ కేటగిరీలో ఎక్కువగా మనకి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారండి. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది. ఎస్సీ కేటగిరీలో కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. అందుకే మనకి 58.89 నుంచి 62.44 అంటే మనకి మొత్తం డిఫరెన్స్ ఎంత అండి? 4 మార్క్స్ డిఫరెన్స్తోనే 54 మంది సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. సో మొత్తం 58.89 నుంచి 62.44 మధ్యలో ఉన్న 54 వేకెన్సీ అభ్యర్థులు మాత్రం సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉందండి. సో ఇక్కడ మేల్ అభ్యర్థులు వచ్చేసరికి టాప్ వచ్చేసరికి 60.52తో ఫస్ట్ మేల్ అభ్యర్థి టాప్లో ఉన్నాడు. సెకండ్ మేల్ అభ్యర్థి వచ్చేసరికి 60.35తో సెకండ్ మేల్ అభ్యర్థి ఉన్నారండి. సో మనకి మొత్తం కూడా 54 వేకెన్సీస్లో 2 మేల్ అభ్యర్థులు ఉన్నారు. మిగతా మొత్తం కూడా ఫీమేల్ అభ్యర్థులకే అవకాశం అనేది వచ్చిందండి. సో నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో మొత్తం మనకి 34 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 34 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకి 5కి అవకాశం అనేది వస్తుంది. ఫిమేల్ అభ్యర్థులకి 29 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ ఫిమేల్ టాపర్ వచ్చేసరికి 62.43 సో టాప్లో ఉన్నారు. సెకండ్ టాపర్ వచ్చేసరికి 62.36తో సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 55.76తో లీస్ట్లో ఎస్టీ మేల్ అభ్యర్థి ఫిమేల్ అభ్యర్థి అయితే ఉన్నారండి. అంటే 55.76 నుంచి 62.43 మార్క్స్ మధ్యలో వచ్చిన 34 మందికి ఎస్టీ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మేల్ టాపర్ వచ్చేసరికి 60.53 ఎస్టీ అభ్యర్థి అండి. ఈ సెకండ్ మేల్ అభ్యర్థి వచ్చేసరికి 59.58 సెకండ్ మేల్ అభ్యర్థి. సో మనకి మేల్ వచ్చేసరికి టాప్ 60.53 కట్ ఆఫ్లో వచ్చేసరికి 56.35 అంటే 56.35 నుంచి 60 మధ్యలో వచ్చిన 5 మాత్రమే ఉన్నారు. సో 5కి అవకాశం అనేది వస్తుందండి. సో మొత్తం మనకి 55 నుంచి 62 మార్క్స్ మధ్యలో వచ్చిన 34 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు దాకా మీరు ఈ వీడియోలో మనం జోన్ 4 స్టాఫ్ నర్స్ రిజల్ట్ అనాలిసిస్ కంప్లీట్గా చూసామండి. సో వేకెన్సీస్, క్యాస్ట్ వైజ్, బ్రేకప్ రిజర్వేషను డీటెయిల్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ క్లియర్గా డిస్కస్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మనం జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 5, జోన్ 6 అండ్ జోన్ 7 రిజల్ట్ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ డిస్టిక్లో ఉన్న ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మేబీ ఇట్ హెల్ప్స్ దెమ్ టు ఎస్టిమేట్ దేర్ రిజల్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ G&L లెర్నింగ్ జోన్. తెలంగాణ జాబ్ అనాలిసిస్కి మీ ట్రస్టెడ్ ఛానల్గా ఉంటుందండి.